వైసీపీ అధినేత జగన్ తమ నేతలకు పార్టీ కార్యక్రమాలు అమలు చేసే బాధ్యత అప్పగించి తను వేరొక రకం రాజకీయాలు చేస్తున్నారు. అదే పరామర్శ యాత్రలు. ఇది కూటమి ప్రభుత్వంపై ఆయన అమలు చేస్తున్న ద్విముఖ వ్యూహంగా భావించవచ్చు. ఇప్పటికే తెనాలి, పొద్దిలి, రెంటపాల పరామర్శ యాత్రలు చేసిన జగన్ మరొక పరామర్శకు రంగం సిద్ధం చేస్తున్నారు. పేరుకే ఇది పరామర్శ, కానీ చేస్తుంది మాత్రం బల ప్రదర్శన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ బల ప్రదర్శన ద్వారా తమ కార్యకర్తల్లో జోష్ నింపే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి బల ప్రదర్శన ద్వారా వైసీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి అని జగన్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. తెనాలి, పొద్దిలి, రెంటపాల పరామర్శ యాత్రలో తన తడాక చూపించిన జగన్ జూలై 3న నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ముహూర్తం పెట్టి దానిపై రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే దీనిపై టీడీపీ స్పందన వేరేలా ఉంది. మీరు జనాలలోకి వెళ్ళండి, పరామర్శలు కూడా చేసుకోండి. అయితే ఆ పరామర్శలలో రప్ప నరికేస్తాం, అధికారంలోకి వచ్చాక అలా చేస్తాం, ఇలా చేస్తాం అని రెచ్చగొట్టే పదాలు వాడితే ఊరుకునేది లేదు అని టీడీపీ నాయకులు తేల్చి చెప్తున్నారు. ఇటువంటి పదాలు వాడినందుకు సీఎం చంద్రబాబు కూడా తీవ్ర కోపంలో ఉన్నారు. వారిపై తీవ్ర చర్యలు కూడా తీసుకున్నారు. మరి చూడాలి ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది అని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.